వరంగల్ జిల్లా గీసుకుంట మండలం ఊకల్ శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం కుమార షష్ఠి దేవుడి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు పూజలు చేశారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, పసుపు, కుంకుమ విభూతితో స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. देवोत्तम देवता सार्वभौम श्री नाग सुब्रह्मण्य स्वामी वायवस्तो वायवस्त देवो वस्त विदात प्रारवेद गीता सेवा ममधांలో శివుని యొక్క వీర్యం ద్వారా గంగలో పడినంత మాత్రాన షట్కృత్తికలు ఆ వీర్యాన్ని గ్రహించి అందుకే సుబ్రహ్మణ్యేశుడు షణ్ముఖుడుగా షట్కృత్తికలుగా పెంచిన వాడి కారణంతో ఈ యొక్క రెల్లుగట్టులో స్వామి ఉద్భవించాడు. కావున మన స్వామివారి యొక్క నాగేంద్ర స్వామి హవేలిలో సర్పరూపంతో ఉన్నట్టు సుబ్రహ్మణ్యేశ్వరుని రెల్లుగడ్డిలో స్వామిని అలంకారం చేశాము. చాలా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కూడా వచ్చి స్వామిని దర్శించుకొని అభిషేకాన్ని విశేషంగా స్వామివారు సేవించి తీర్థప్రసాదం వినియోగించారు. ఈరోజు స్వామివారి యొక్క ఆలయంలో ముఖ్యంగా సుబ్రహ్మణ్య మూలమంత్ర శరవణభవ మంత్రంతో స్వామివారికి అభిషేకము ఇత్యాదులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చక సముద్ర సుదర్శనాచార్యుడు, శ్రీహర్ష ఆలయ చైర్మన్ మాచనపల్లి బాబురావు మరియు గ్రామ పెద్దలందరూ కూడా ఉండి ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమం భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయంలో పక్క ఉన్న గృహంలో స్వామి వచ్చి ఒక 2 గంటల సేపు పడవైపు ఆడటమే ఇక్కడ ప్రత్యక్షమే. స్వామి పుట్ట మీద ఉన్న మాలలు లాక్కపోవడము ఎన్నో దృశ్యాలు దాదృశ్యాలుగా స్వామికి భక్తులు కనబడుతూనే ఉంటాడు. నిన్న స్వామివారి సోమవారం సాయంత్రం 2 గంటలకు ఆలయ ప్రాంగణంలో కొంత దూరంలో పడగబిప్పి 2 గంటలు దర్శనమిచ్చాడు. స్వామి స్వయంభూగా భక్తుల యొక్క కోరికలు తీర్చే ఊకల్ నాగేంద్ర స్వామి వారిగా భక్తుల యొక్క ఇష్టసిద్ధి కలిగించే స్వామి యొక్క అనుగ్రహంతో కృపాపాత్రంతో దేశకాల సర్వారిష్ట దోషాలు కూడా వెళ్ళి అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, విమాన ప్రమాదాలు ఎటువంటి ప్రమాదోష భరితమైన సుబ్రహ్మణ్య సైన్యాధ్యక్షుడు, సైన్యానికి అధిపతి, అన్నిటికీ అధిపతి ఆయన కూడా ఎటువంటి దుష్టదోషం